పేదలను బాధ పెట్టి అసలు బతుకు కూడా వేస్ట్. ఆ కడుపు అన్నం తింటాడు చూడు, ఆ కడుపుకి అన్నము, ఆ అన్నం కూడా పొట్టకు అంటదు. మా ఇల్లు మొత్తం కూల్చేశారు. ఉండబట్టి 18 సంవత్సరాలు అవుతుంది. ఇల్లు రిజిస్ట్రేషన్ అయింది, ఫ్లాట్ ఇది రిజిస్ట్రేషన్ అయింది, నా పేరు మీదే అయింది. ఇల్లు ఎవరు కూలగొట్టినానా? రేవంత్ సార్ కూలగొట్టారు. అవునా? ఏమన్నారు ఆ రోజు వచ్చి? వద్దు వద్దు అన్నవా? నువ్వు కూలగొట్టొద్దు అన్నవా? ఏం చెప్పినావు మరి నువ్వు? మా మమ్మీ డాడీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండు. ఇల్లు కూలిపోయింది, నేను బయట వెళ్ళి ఉండలేని పరిస్థితి, నాది రెంటులు కట్టలేని పరిస్థితి. అందుకే నా జాగాలు నేను గుడిసేసుకొని ఉంటున్నా. ఇట్లా నేను ఎన్ని రోజులైనా బతుకుతా. నమస్తే, నేను మీ అజిత్. ప్రస్తుతం మనం సున్నం చెరువు మాదాపూర్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని మేము ఇక్కడ మా పనులను అయితే మేము తీసుకుంటున్నాము. రోజువారీ కూలి పనులు చేసుకొని మేము జీవనం సాగిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్న కొంతమంది అయితే ఇక్కడ FTL పరిధిలో ఉందని చెప్పేసి రీసెంట్గా హైడ్రాలో భాగంగా తెలంగాణ గవర్నమెంటు సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రాలో భాగంగా ఇక్కడ ఉన్న ఇండ్లను అయితే మొత్తం కంప్లీట్గా తీసివేయడం జరిగిందనమాట. ఇక్కడ కంప్లీట్గా విజువల్స్లో చూస్తున్నట్టే మీకు అర్థమవుతుంది, నేలమట్టం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ మేము కరెంట్ బిల్లులు కడుతున్నాము, ట్యాక్స్ కడుతూ ఉన్నాము, ఎవ్రీ మంత్ మేము బిల్లులు చూపించినప్పటికి కూడా మాకు టైం కూడా ఇవ్వలేదు. మాకు ప్రత్యామ్నాయంగా వేరే దగ్గర మాకు ఇల్లు కానీ లేకపోతే ఉండడానికి ఏదైనా చిన్న స్థలం కూడా చూపించకుండానే అప్పటికప్పుడు వచ్చి ఇక్కడ ఇల్లుని అనేది కూలగొట్టడం అనేది చేశారు. కాళ్ళ వేళ పడ్డా కూడా మాకు దారి చూపించకుండా, కనికరం లేకుండా కూలగొట్టి వెళ్ళిపోయారని చెప్పేసి చెప్తున్నారు. పిల్లలు అయితే రోడ్డు మీద పడ్డారు. వాళ్ళ పుస్తకాలు, అసలు ఇంట్లో ఉన్న పుస్తకాలను తీసుకోవడానికి కూడా టైం ఇవ్వలేదని అయితే వాళ్ళు వాపోతున్నారు. మన పక్కనే ఇక్కడ సొంతం ఇల్లు ఉంది, మేము 18 సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ ఉంటున్నాం మేము. అయితే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, జీవనం ఎలా కొనసాగిస్తున్నారు, వాళ్ళకు ప్రస్తుతం ఉన్న అధికారులు ఎవరైనా సరే వచ్చి వాళ్ళకు మరి ప్రత్యామ్నాయంగా మేము వేరే చోట మేము ఇల్లుని కానీ లేకపోతే ఏదన్నా ఒకటి ఉండడానికి గూడుని మీకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏమైనా హామీ అయితే ఇవ్వడం జరిగిందా, వాళ్ళ నుంచే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అక్కడ ఎట్లుంది ఇప్పుడు? ఇల్లు మొత్తం నేలమట్టం అయింది, కనబడుతుంది. వారం రోజులు అవుతున్నట్టుంది. పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. పిల్లలు కూడా మొత్తం అధ్వానంగా కనబడుతున్నారు. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఎవరన్నా వచ్చి మళ్ళీ మిమ్మల్ని సంప్రదించరా? ఎవరన్నా ఇప్పుడైతే ఎవ్వరు రాలేరన్న మా దగ్గరికి. మేము ఇప్పుడు ఇల్లు కూలిపోయి 2 వారాలు నడుస్తుంది. ఇంకా హైడ్రా కూడా ఆపేసినట్ల వినిపిస్తుంది. మాది కూల్చిన తర్వాతనే ఆపాలన్న, దళిద్రం కాకపోతే. పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ వదిలేసిర్రు. చెరువు పక్కనే, అవతల చెరువు మధ్యలో చిన్న రోడ్డు, యువతల బిల్డింగ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, అసలు బిల్డింగ్ నా ఎదురుగానే కనబడుతున్నాయి. అందరు మంచిగా లైట్ ఎలుగు ఎంతో అద్భుతంగా వినాయక చవితి పండుగలు చేసుకొని పిల్లలతో సంతోషంగా ఉంటున్నారు. నా ఇల్లు కూలిపోయి నా పిల్లలు రోడ్డు పాలు చేసి మా పేదోళ్ళ మీద పడి, నిజంగా రేవంత్ రెడ్డి చాలా తప్పు పని చేసిండు. ఇదైతే ఇంత కూడా పేదోళ్ళ పరంగా ఇంత ఆలోచించకుండా కూల్చేసి, అసలు ఇంతనన్నా ఆలోచన రావాలి. అరే వాళ్ళని కూల్చితే వాళ్ళు ఎక్కడ పోతారు, ఎక్కడ బతుకుతారు అనే ఇంత కూడా ఆలోచించకుండా కూల్చేసిండు. ఇప్పుడు మా పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది. ఇప్పుడు 10 రోజుల పైన అవుతుంది సార్ మా ఇల్లు కూల్చేసి. ఇట్లనే ఉంటుంది. మా దగ్గరికి ఎవ్వరు రాలేరు, మాకు ఏ హెల్ప్ చేస్తామని ఏమీ చెప్పలేరు, మమ్మల్ని ఎవరు పిలవలేరు, మాకేం చెప్పలేరు, మాకేం హెల్ప్ చేస్తారనే నమ్మకం కూడా మాకు అనిపిస్తలేదు సార్. మేమైతే ఇంకా బయట ఎక్కడైనా రెంట్కుందామంటే కూడా బయట మమ్మల్ని ఆ రోజు ఇంకా హైడ్రా కూల్చివేతలు జరిగినప్పుడు వీడియోలన్నీ తీసిరు కదా, అవి టీవీలలో చూసి చాలామంది మాకు ఎవరు ఇల్లు కూడా రెంట్కి ఇవ్వట్లేదు సార్. బయట వెళ్తే మేము 2 రోజులు రెంట్ కోసం అని తిరిగినాము, ఎక్కడన్నా దొరుకుతుందేమో, పిల్లలు ఉన్నారు, రేపటి మంచి అయితే చెడు అవుతుంది, అన్నిటికీ ఇదే సొల్యూషన్ కాదు కదా అని మేము రూమ్ కోసం వెళ్తే మమ్మల్ని అందరు చాలా చీప్గా చూస్తున్నారు. మీకు ఆ ఇల్లు ఇవ్వడమా అమ్మ, ఇంకో 2000 ఎక్కువ ఇస్తా అంటే కూడా మీకు ఇల్లు ఇవ్వను అనే మాట మాట్లాడుతున్నారు. ఏమో సార్, మేమేం తప్పు చేసినామో, వాళ్ళు ఎందుకు అట్లా అన్నారో మాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళ ఇప్పుడు ఏదైనా సరే సార్, ప్రాబ్లము మన దాకా వస్తే కానీ మనకు తెలియదు, అవతలోనికి తెలియదు ఆ ప్రాబ్లం అనేది ఏందో. నా వరకు వచ్చింది కాబట్టి నేను రియాక్ట్ అయినా, వాడికి కూడా వస్తే వానికి తెలుస్తుంది ఆ బాధ. మేము రెంట్ కోసం వెళ్తే చాలా చీప్గా మాట్లాడారు సార్. మీకు అమ్మ రూమ్ ఇయ్యమని చాలా, అంటే ఇక బయటనే నిలబెట్టి మాట్లాడడం, మొఖాలు చూడడం, వింతగా విచిత్రంగా మొఖాలు చూడడం. మేమేం తప్పులు చేయడం, మేము అవి ఇగో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అవి ఏమేమి టిక్ టాకులు రీల్స్ తీస్తారు, ఎంతోమంది చీప్గా తీస్తుంటారు, అవన్నీ మేము చూస్తుంటాం. వాటికి ఏమో మంచి మంచి కామెంట్స్. ఇది మా కడుపు కోత, మా కడుపుల బాధ. మేము మా ఇల్లు కూలిపోయిందని మేము కిరోసిన్ పోసుకున్నామో, పెట్రోల్ పోసుకున్నామో, మేము ఆత్మహత్య ప్రయత్నం చేసినాము. నువ్వు ఎందుకు అట్లా
చీప్గా చూడాలి, మేమేం తప్పు చేసినాం. సరే నాకు ఇక్కడ బతకనికే నా ఇల్లు కూలిపోయింది కదా, 4 రోజులు ఏమైనా ఉందామన్నట్లు నేను రూమ్ కోసం పోతే కూడా అట్లా చీప్గా చూసి ఇంకా మేము బయట రూమ్ తీసుకోవాలని నిర్ణయం మానుకున్నా. ఎవరైనా రాని, ఈసారి ఏ గవర్నమెంట్ అయినా రాని, నేను ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. వచ్చి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు రావాలి నా దగ్గర, ఈసారి అడగాలి ఏమైందమ్మా నీ బాధ, నువ్వు ఈ నుంచి ఎందుకు కదులుతలేవు అన్నప్పుడు నేను సమాధానం చెప్తా సార్. ఎందుకంటే నాకు ఈ పరిస్థితి ఈరోజు ఇట్లుంది. నేను ఇళ్ళలో నాకు అంత అడకదింటలేను. నాకు భగవంతుడు రెక్కలు ఇచ్చిండు, నేను ఇళ్ళల్లో పని చేసుకుంటున్నా. నాకు బట్టకి పొట్టకి తక్కువ లేదు. మా సార్ వాళ్ళు మా మేడం వాళ్ళు చూసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే నా ఇల్లు కూలిపోయింది, నేను బయట వెళ్ళి ఉండలేని పరిస్థితి, నాది రెంటులు కట్టలేని పరిస్థితి. అందుకే నా జాగాలు నేను గుడిసేసుకొని ఉంటున్నా. ఇట్లా నేను ఎన్ని రోజులైనా బతుకుతా, చచ్చేదాకా బతుకమన్నా బతుకుతా. కాకపోతే ఏంటంటే సారు కూల్చేసిరు కాబట్టి ఏదో ఒకటి మాకు న్యాయం చేయాలి. బయట ఎక్కడైనా చూపించడమా ఏంది, ఇక్కడ ఉండొద్దు అంటున్నారు కదా, డేంజర్ అని చెప్తున్నారు కదా, మరి బయట మాకు ఏదైనా చూడాలి, ఏదైనా చూసి మాకు పెట్టడమో, నాకు ఏదో ఒక న్యాయం చేయాలని నేను అడుగుతున్నాను సార్. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా మీరు ఇక్కడ ఉండబట్టి? ఎన్ని సంవత్సరాలు అయింది? మేము ఇక్కడ ఉండబట్టి 18 సంవత్సరాలు అవుతుంది. ఇల్లు రిజిస్ట్రేషన్ అయింది, ఫ్లాట్ ఇది రిజిస్ట్రేషన్ అయింది, నా పేరు మీదనే అయింది. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ నాకు లోన్ కూడా ఇచ్చింది, 20 లక్షలు లోన్ ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే మేము ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము, ఎందుకు కొన్నాము ఇక్కడ అంటే, ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు డ్రైనేజ్ పైప్ లైన్ వేసిర్రు. ఇంకోటి గవర్నమెంట్ వాళ్ళే ఇక్కడ చెరువు పక్కపోంటి కంచెలకు వేయడానికి, ఫినిషింగ్ వేయడానికి అవి తెచ్చిపెట్టిర్రు. స్టాండ్లు ఏమేమి ఉన్నాయో జాలీలు తెచ్చిపెట్టిర్రు, డ్రైనేజ్ పైపులు వేసిర్రు. మరి అవన్నీ దేనికోసం వేసిర్రు సార్? విల్లాల కోసం వేసిర్రా? మరి మేమెక్కడ పోవాలి, మేమేడ బతకాలి? మాకు బతకనికి హక్కు లేదా? మేమేడ బతకొద్దా? మాకంటూ ఇంత మాది మేము సంపాదించుకోవద్దా? అంత ఉన్నోనికేనా, లేనోనికి ఏం లేదా? చెప్పండి సార్, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి? మరి ఆ బిల్డింగ్ వాళ్ళకి ఏమంటలేరు, బిల్డింగ్లు కూల్స్తలేరు. ఈ రోజు నాటికి ఆ బిల్డింగ్ అక్కడ అవతల ఇప్పుడు గణేష్ల పండుగ నడుస్తుంది, అవతల పక్కల మొత్తం లైట్లు ఉన్నాయి, గవర్నమెంట్ వాళ్ళు లైట్లు వేసారు. ఆ లైట్ వెలిగే నా ఇంటి ముందుకు వస్తుంది కాబట్టి నేను ఈ 15 రోజులు గడిచిపోయింది ఇట్లా. రేపు గణేష్ పండుగ అయిపోయినాక ఆ లైట్లు కూడా తీసేస్తారు, ఏ వెలుతురు ఉండదు. రాత్రిపూట మంట వేసుకొని దీపంలో కూర్చుంటున్నాం. కానీ ఎంత కరెంటు కూడా ఇవ్వద్దన్నారంట గవర్నమెంట్ మాకు. ఎన్ని రోజులు ఇవ్వకుండా ఉంటారో ఇవ్వకపోని మేమైతే ఇడికెళ్ళి కదిలేదే లేదు. దీపం పెట్టుకొని సంసారం చేస్తాం. మా అత్తల మామల కాడికెళ్ళి చేస్తున్నది అదే ఉన్నది. ఉన్నోనికి పెడతానే ఉన్నారు, లేని దగ్గర గుంజుతూనే ఉన్నారు, అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ టైంలోనే ఈ చెరువు పక్కన దోమలు గరుస్తున్నాయి, మొత్తం చాలా ఇబ్బందిగా ఉంది అసలు. ఈ టైంలోనే మరి నైట్ అయితే పిల్లలు ఎక్కడ పడుకుంటున్నారు, ఎట్లా ఉంటున్నాం అసలు? అదే కదా సార్, మరి మేము ఇట్లనే వండుకుంటున్నాము. దీపం పెట్టుకొని ఇట్లా ఎలుగున్నప్పుడే వంటలు చేసుకొని, ఇంకా చీకటి కాగానే ఆడ పెద్ద కట్టెలతో మంట వేసుకొని ఆ మంట చుట్టూ కూర్చొని కాసేపు ఏదో కాలక్షేపంగా మాట్లాడుకొని ఇక దోమతెర కట్టుకొని పండుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతానికైతే. మరి తర్వాత ఏమన్నా దయదలిచి గవర్నమెంట్ మాకేమన్నా సాయం చేస్తుందని ఆశిస్తున్నా. ఇంత జరిగిన తర్వాత కూడా ఏమన్నా కొంచెమన్నా మా మీద కనికరం కలిగిస్తుందేమో అని అనుకుంటున్నాము. చేసిండా నిజంగా ఆయన మనిషి అనుకోవాలి, చేయలేదా ఆయన ఒక పురుగు కింద కూడా పనికిరాడు నన్ను అడిగితే మాత్రం. ఇంత పేదలను బాధ పెట్టి అసలు బతుకు కూడా వేస్ట్. ఆ కడుపు అన్నం తింటాడు చూడు, ఆ కడుపుకు అన్నము, ఆ అన్నం కూడా పొట్టకు అంటదు ఇంతమందిని బాధ పెట్టుకుంటా. ఇప్పుడు ఆ రోజు మీరు మీ ఆయన పెట్రోల్ పోసుకొని మొత్తం చాలా ఎట్లా అంటే మేము చనిపోతాం, మాకు జీవితం వద్దన్నట్టుగా చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ మీకు ఏదైనా జరగకూడదు జరిగితే మీ పిల్లలకు అన్యాయం జరుగుతుంది, పిల్లలు రోడ్డు మీద పడతారని కొంచెం కూడా ఆలోచన రాలేదమ్మా? మరి చాలా రిస్క్ చేశారు మీరు ఆ రోజు. ఇప్పుడు మనము ఎక్కడికైనా ఒక ఊరికి కానీ ఎక్కడికైనా వెళ్తాము, వెళ్ళినప్పుడు మనం తిరిగి వచ్చి చూసరికి మనకు ఆ ఇల్లు ఉంటుంది అంటే మనం వెళ్తాం. అది ఉండదు అని తెలిస్తే వెళ్తామా సార్? ఒక చిన్న మాట. నాకు నేను ఇప్పుడు బతుకుతున్నా, ఇప్పుడు ఇంత జాగ కొనాలన్నా నేను కొనలేను. ఎందుకంటే మేము ఇళ్ళ అప్పట్లో మా మామగారు కొన్నారు, కష్టం కూలి చేసో 4 చేసో మా మామగారు కొన్నారు. మా ఆయన మెల్లమెల్ల రిజిస్ట్రేషన్ చేయించుకొని ఏదో 4 రూమ్లు వేసుకొని ఉన్నాం. పిల్లర్లు కూడా వేయలేం. మేము అంత అంటే మాకు అంత పైసా ఉండింటే ఎప్పుడో వాళ్ళలాక వీళ్ళలాక బిల్డింగ్లు లేపుతుంటే మేము కూడా బిల్డింగ్ లేపి కిరాయికి ఇచ్చుకుంటుంటే అవన్నీ లేవు. కావాల్సినంతే మీరు వీడియో మొత్తం రివైండ్ చేసుకొని చూడండి. మాది ఇల్లు ఉండేనా, బిల్డింగ్ ఉండేనా, 4 రూమ్లు ఉండేనా, ఏముండే అనేది ఒకసారి వీడియోలలో చూడండి, మీకే అర్థమవుతుంది. మా మామగారు చేసింది మేమేదో దాచుకోవాలి 4 రోజులు, రేపు నాటికి నాకు పిల్లలు ఉన్నారు ఫ్యూచర్లో అని మేము ఇది చేసుకున్నాం. ఇప్పుడు అమ్మినోడు బాగానే ఉన్నాడు, అమ్మినోడు చచ్చిపోయాడు, మా మామ చచ్చిపోయాడు. మేము ఇప్పుడు ఇక్కడ బతుకుతున్నాం. మమ్మల్ని కూడా ఇట్లా మిమ్మల్ని ఇక్కడ ఉండనేమో ఎలగొడతామంటే హఠాత్తుగా ఎలగొడితే మేము ఎక్కడికి వెళ్ళాలి?
ఇప్పుడు 7వ రూమ్ ఉండే సో పోనీ సామాన్ తీసుకొని ఇచ్చినవా తీసుకొని ఇవ్వకపోతివి, మాకు నోటీస్ ఇచ్చినవా ఇయ్యలేవు, చెప్పినవా చెప్పలేవు. ఇప్పుడు సావే శరణం కాకపోతే నాకు ఇంకేంది నా పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే మేము ఒక్కటే చావాలనుకోలే, మా పిల్లలకు కూడా మా పిల్లల్ని కూడా పోసుకొని మేము అంటించుకొని వాళ్ళకు కూడా అంటించి అందరం పోవాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇంకా మేము చచ్చిపోయి వాళ్ళకి శిక్ష చేసినట్టు అవుతుంది, వాళ్ళని అనాథ చేసినట్టు అవుతుంది. అందుకే వాళ్ళు అందరినీ మేము చావాలని డిసైడ్ అయినాం సార్. ఎందుకంటే మాకు ఇల్లు లేకపోతే మేము ఏడ బతుకుతాం చెప్పండి సార్. ఇప్పటివరకు సామాన్లు అసలు ఒక్క సామాను కూడా బయటకు తీసుకుపోని లేదు, మొత్తం కూలగొట్టరు అంటారు కదా, మొత్తం ఎంత నష్టం జరుగుంటుందమ్మా? బాగానే అన్ని కూలిపోయినాయి సార్, ఏం లేవు. చూసిరు కదా వీడియోలలో మొత్తం. 2 బీరువాలు, 2 ఫ్రిడ్జులు మేడం వాళ్ళు ఇచ్చినాయి, 2 ఫ్రిడ్జ్ అక్క వాళ్ళే, నావి ఫ్రిడ్జులు, టీవీలు, బట్టలతో సహా నాశనమైనవి. మళ్ళీ కొనుక్కొచ్చుకున్న సామాగ్రి కొనుక్కొచ్చిన అవి మళ్ళీ చాలా ఇంకొక్కటి ఇల్లు అన్నాక ఒక్కటన్నీ ఉండే కదన్నా, మస్తుగానం సామాన్లు ఉండే, సామాన్ అంతా నాశనం అయింది. అన్ని సామాన్లు అమ్మేసినాం. ఇంకా ఇగో అంతా ఇంకెన్ని రోజులు పెట్టుకుంటాము, ఎవడన్నా తీసుకపోతే అవి దక్క ఇవి దక్కవు, అవైనా నా డబ్బులు వస్తాయని ఆ సామాన్లు అన్నీ అమ్మేసినాం. ఎట్లా అనిపిస్తుంది నీకు రేవంత్ సర్కారు, సీఎం రేవంత్ రెడ్డి గురించి నీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? మరి అంటే ఇదంతా చేయడం కరెక్టే అని అనిపిస్తుందా, లేకపోతే చెరువు పక్కన కట్టుకున్నాం కదా మేము, ఇది ఆయన చేసేది కరెక్టే అని అంటారా, లేకపోతే పేదోళ్ళ పొట్టగొట్టినట్టు అని అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది మీకు అసలు? సార్ చెరువు పక్కన ఉండడం అనేది నాకు ఇన్ని రోజులు అయితే ఇవన్నీ తెలియదు. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే, 4 మాటలు వింటుంటే, పెద్దోళ్ళే కానీ చిన్నోళ్ళే ఇవన్నీ వింటుంటే చూస్తుంటే చెరువు పక్కన ఉండడం ప్రమాదమే. నువ్వు ముందు తరానికి చేసేది మంచిదే కాదని నేను అనట్లేదు, హైడ్రాకి అడ్డంగా వ్యతిరేకంగా నేను రావట్లేదు. కాకపోతే ఏంటంటే పేదల పట్ల కొంచెం ఆలోచించాలి. నీకు అనుభవం లేకపోతే ఇంతకుముందు పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకో ఎట్లా చేయాలి ఏంటి, 10 మందిని తెలుసుకొని పెద్ద మనుషులను తెలుసుకొని అప్పుడు చేసుకోవాలి ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వస్తేవి అటాటుగా నీ ఇష్టరాజ్యంగా ఒక గవర్నమెంట్ కూడా లేదు దానికి. గవర్నమెంట్ అవ్వబా నువ్వు గవర్నమెంట్ నుంచి వచ్చింది అనికే కాదు, నీ ఇష్టరాజ్యం నువ్వు పెట్టినావు కూలిపేస్తున్నావు అయిపోయా. చెరువు ఉండాలి, అది కాదని అంటలేము. మమ్మల్ని అందరినీ చెర్ల దొబ్బేసి ఇవన్నీ గుంటలు చేసుకుంటా పో. ఇప్పుడు అవన్నీ గుంటలు చేసుకుంటే మేమంతా ఎక్కడ పోవాలి? నువ్వు చేసే చెరువుల కోసం మంచిదే సార్, మంచిదే కాదని అంటలేము. కాకపోతే మాలాంటి వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. ఇంతవరకు ఎవరు రాలేరు, ఎవరు మంచిదా చెడ్డదా, మేము ఉన్నామో చచ్చినామో, ఏదో ఎక్కడనో పోతిమి, ఏదో చచ్చిపోయా. ఇప్పుడు పిల్లలు ఆడ చెరువు పక్క పొంటి అంటున్నారు, ఏ రాత్రిపూట ఏ పాము వచ్చి కాటేస్తుంది, ఏంది పరిస్థితి, ఎవరిని అడగాలి? మా ఇల్లు ఉంటే మా గూడు ఉంటే మేము తలుపులు వేసుకొని మా పాటికి మేము మా భద్రతలో మేము ఉంటాం కదా. నువ్వు కూల్చేసినావు, ఇష్టపరకంగా కూల్చేసినావు, రోడ్డు మీద వండుకుంటున్నాం, రోడ్డు మీద తింటున్నాం, రోడ్డు మీద ఉంటున్నాం. ఈ చిన్ని పాక వేసుకున్నా, 4 రోజులు ఎట్లనో గడపాలి దేవుడా అనుకొని పాక వేసుకున్నా. మరి అదైనా ఉంచుతారో దాన్ని కూడా కూల్పేస్తారో, మాకేం న్యాయం చేస్తారో ఇంతవరకు అయితే ఎవరు రాలేరు, ఏం చెప్పలేరు. ఏం పేరు నాన్న నీ పేరు? వేదశ్రీ. స్కూల్ పోతున్నావా? స్కూల్కి పోతున్నా. ఏం చదువుకుంటున్నావు ఇప్పుడు? ఎల్కేజీ చదువుకుంటున్నావా? ఆ రోజు బుక్స్ మొత్తము వాళ్ళు ఎవరో సార్ వాళ్ళు వచ్చి మొత్తం బుక్స్ తీసేసుకుర్రంట, నిజమేనా? నిజమే. ఏం జరిగింది నాన్న నీకు చెప్పు. మా ఇల్లు మొత్తం కూల్చేశారు. ఇల్లు ఎవరు కూలగొట్టారు నాన్న? రేవంత్ సార్ కూలగొట్టారు. అవునా? ఏమన్నారు ఆ రోజు వచ్చి? వద్దు అన్నవా నువ్వు? కూలగొట్టొద్దు అన్నవా? ఏం చెప్పినావు మరి నువ్వు? మా మమ్మీ డాడీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండు. అప్పుడు మేము ఏడుస్తే కూడా వదలలే. మరి స్కూల్లో ఏమంటారు మీ టీచర్లు? ఏమంటారు? నీ బుక్స్ లేవని అన్నారా? అడిగిర్రా నేను? మా టీచర్ వాళ్ళు కాల్ చేసి ఎందుకు స్కూల్ రాలేరు అంటుండ్రు. నువ్వేం చెప్పినావు? నా బుక్స్ అని పోయినా అని చెప్పిన. ఎట్లా పోయినా అని అడిగిందా మీ టీచర్? నువ్వేం చెప్పినావు? నేను మా ఇల్లు కూలగొడితే అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్నా. రేవంత్ సార్కి ఏమైనా చెప్తావా? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, ఆయనకి ఏదైనా చెప్తావా నువ్వు? మా బుక్స్ వాటర్ బాటిల్స్ ఏమన్నా పోయినాయో ఆ రేవంత్ రెడ్డి సారు ఏమేమి తీసుకున్నారు అవి మాకు కంపల్సరీ తెప్పియాలి. సరే, అవన్నీ తెచ్చినాక మరి నువ్వు మంచిగా చదువుకో, సరేనా? మా డాడీ డిమార్ట్లో బాటిల్ కొనిపిస్తే అది కూడా వాళ్ళకి కుట్టిండ్రు. బాటిల్ కూడా తీసుకొని లేదా నిన్ను? ఆ రోజు ఏం చేస్తున్నావు? కూలగొడుతుంటే నువ్వేం చేస్తున్నావు అప్పుడు? నేను మా మమ్మీ డాడీ పెట్రోల్ పోసుకుంటే చాలా బాధపడ్డా. ఏడ్చినావా నువ్వు?
అదే చూస్తున్నారు కదా, ఇక్కడ పరిస్థితి అయితే దారుణంగానే ఉందని చెప్పుకోవచ్చు. మీరు విజువల్స్లో చూస్తున్న విధంగా, ఇక్కడ పాప వాళ్ళ తల్లి చెప్తున్న విధంగా, ఈ పాప మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే మాత్రం హైడ్రాలో భాగంగా పెద్దల కంటే పేదవాళ్ళకే ఎక్కువ అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంత టైం ఇస్తే బాగుండేదేమో. గవర్నమెంట్ అయినా సరే, రంగనాథ్ గారు అయినా సరే కొంచెం ఆలోచించి కొంతమంది పెద్దలకు ఎట్లయితే టైం లిమిట్ 1 మంత్ కావచ్చు, 1.5 మంత్ అట్లా ఎట్లాగైతే ఇచ్చారో వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయంగా వీళ్ళకి వేరే ఒక చోట ఏదన్నా ఒక ఆధారం చూపించి నోటీసులు ఇచ్చి ఇన్ఫర్మేషన్ ముందే పాస్ చేసి మీది ఇలా కట్టుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి, మీరు సొంతంగా కట్టుకున్న రిజిస్ట్రేషన్ అయినా ట్యాక్సులు కడుతున్నా కూడా ఈ చెరువుకు పరిధిలో ఉంది, ఎఫ్టీఎల్లో భాగంగా మీ ఇల్లు ఉంది కాబట్టి ఇలా కట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇన్ఫామ్ చేసి కొంచెం ఇలా తీసేస్తే బాగుండేదేమో. కరెక్ట్ డైరెక్ట్ వచ్చి వాళ్ళు ఆపినా కూడా ఆగకుండా, వాళ్ళకు టైంను కూడా ఇవ్వకుండా, సామాన్ తీసుకోవడానికి కూడా సమయాన్ని ఇవ్వకుండా కూల్చేయడం అనేది కొంచెం బాధాకర విషయం. దయచేసి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కూడా కోరుతున్నాం అన్నమాట. పేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కొంచెం టైం ఇచ్చే ఆలోచన అయితే చేయండి. ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద పడితే అప్పటికప్పుడు వాళ్ళు వేరే ఇల్లు కట్టుకోలేరు. రెంట్కి వెళ్ళాలన్నా కూడా సామాన్ పాడైపోయి ఉంటుంది కాబట్టి సామాన్ కూడా కొనలేని పరిస్థితి ఉంటుంది. ఉన్నవాళ్ళు ఎందుకంటే అప్పటికప్పుడు వాళ్ళకి 2-3 ఇండ్లు ఉండొచ్చు, ఒక చోట కాకపోతే ఇంకో చోట వాళ్ళకు ఆల్టర్నేట్గా ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది. సామాన్ లాస్ అయినా కూడా కొనుక్కోగలుగుతారు, ఉండగలుగుతారు. పేదవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉండలేరు కాబట్టి 10,000 సామాన్ లాస్ అయినా కూడా అప్పటికప్పుడు 10,000 పెట్టి మళ్ళీ సామాన్ కొనలేరు. ఈ పాప మాటలు వింటున్నా కూడా బాటిల్ పాడైపోయింది, బుక్స్ లోపలనే పడిపోయినాయి, చెరువులో పడేసారు, మా ఫ్రెండ్ దగ్గర బుక్స్ ఇప్పించింది, నా పరిస్థితి ఇట్లుందని తన చిన్న చిన్న మాటలతో చెప్తుంటే బాధ అనిపిస్తుంది. దయచేసి మేము కూడా ఒక రిక్వెస్ట్ అయితే మేము చేసుకుంటున్నాము మా నుంచి. థ్యాంక్ యూ.